సరదాలకి ఇలా అడ్డుపడితే ఎలా వదిలేయమంటారు? ఏయ్, నీకు అసలు బుద్ధుందా? మా పేరును కొన్న విల్లాని ఇలా ఎందుకు మార్చారు? అసలు మార్చే హక్కు మీకెవరిచ్చారు? ఈ విషయం మాకెందుకు ముందే చెప్పలేదు? నేను చెప్పాలని చూశాను మేడం, కానీ మీరు నన్ను చెప్పనవలేదు, నా మాట వినిపించుకోలేదు. ఆ మార్పులు చేర్పులు మా ఎండి గారే చేశారు. ఏయ్, ఎవరయ్యా మీ ఎండి? ఆయనకేం అధికారం ఉంది మార్చడానికి? పెచ్చదానా, నన్ను కాదని ఎవరంటారే? ఆ మాత్రం నా గురించి నీకు తెలీదా? అయినా ఇప్పుడు ఏమైందని అంత ఇదైపోతున్నావు? నువ్వంత గూడు పుటాణి చేసినందుకు ఏమైనా అంటే నేననాలే? నీ తప్పుడు ఆలోచనల మీద నేను విరుచుకుపడాలి. కోట్ల ఆస్తి కొనిస్తే నీలుగుతావేమిటా నీలుగుడు? కోట్లు? ఆ కోట్లు పెట్టుకొని ఇంకో మునిమనవణ్ణి కొనుక్కోరాదు? నా కొడుకు వెంటెందుకు పడతావు? నా కొడుక్కి మేము కొని పెట్టాలనుకుంటే నువ్వెందుకు అడ్డుపడతావు? కోట్లు పెట్టి అన్ని సంతోషాలు సంబరాలు కొనుక్కోలేవు. నీ కొడుకు నా కొడుక్కి కొడుకేవాడు? ఎక్కడి నుంచి వచ్చాడేవాడు? వాడికి కొని పెట్టాలని మాకుండదా? పద్ధతి ప్రకారం చేయాల్సిన దాన్ని పద్ధతి ప్రకారం చేశాను. దానికి నీలుగుతావేమిటే తింగరిదానా? ఎప్పుడు ఏదో పంచాయతీ లేనిదే తోచదా నీకు? అవతలికే పోతా. అవతలికి కాదు, అసలుకే పోతా. నీ కొడుక్కి కొడుకుతోనూ మీరే కట్టుకొని ఊరేగండి. నా సంతోషం సంబరవేగా మీకు గిట్టంది. నన్ను పంపించి మీరు చేసుకోండి టోలోత్సవం. ఆవిడ్ని కూడా ఉయ్యాల్లో కూర్చోపెట్టి చెయ్యండి నామకరణం. ఆవిడికి పెట్టండి ఇంకో కొత్త పేరు. పిఠాపురం మంగమ్మ కాదు, పిరంగిపురం సూర్యకాంతమ్మ అని పెట్టండి. స్వర్ణం, ఆగు. నువ్వాగక్క. ఊ అంటే ఆగవే స్వర్ణ అంటావు. ఆవిడ ననవే. ప్రతిదానికి ఆవిడేనా ముందుండేది? నా కొడుక్కి పేరు పెట్టుకునే అర్హత లేనప్పుడు నేనెందుకు ఇక్కడ? పోతే పోవే. స్వర్ణ, మీరందరూ భోజనాలు కదలండి. అదెక్కడికి వెళుతుంది? జడ్జి గారు భోజనం అండి. శ్రీ పిఠాపురం జగన్నాథం గారి భార్య శ్రీమతి పిఠాపురం మంగమ్మ గారు చిరంజీవి మహోన్నత్ వర్మకు నామకరణ మహోత్సవ సందర్భంగా గిఫ్ట్ గా ఇచ్చారు. నాకే బురిడి కొట్టి వాడి చేత విల్లా కొనిపించి నా దగ్గర దాచాలనుకున్నావు. ఆ విషయం నా నోటీస్కొచ్చింది. అందుకే నీ ఎత్తుని చిత్తు చేద్దామని మార్పించాను. స్వర్ణ, వేస్ట్. నా బతుకు వేస్ట్. స్వర్ణ, డోర్ ఓపెన్ చేసి. స్వర్ణ, ఏంటిది? ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నావు? నువ్వు విల్లా వాడి పేరు మీద కొందాం అనుకున్నావు కదా. గ్రానీ అదే చేసింది. నిన్నే ఆ విల్లాకి కస్టోడియన్ని చేసింది కదా. ఎందుకు? వాడు మైనర్ కాబట్టి. గార్డియన్షిప్ నీదే అయింది. ఇంకా ఎందుకు గొడవ? బావా, ఈ నచ్చ చెప్పడాలు సర్దు చెప్పడాలు మానుకో. అసలు నువ్వు డబ్బు కడితే దాన్ని ఆవిడ 10 మందిలో తనిచ్చిన గిఫ్ట్ గా ఇవ్వడం ఏంటి? క్రెడిట్ కొట్టేయడం ఏంటి? ఆవిడ దాన ధర్మాలు దయా దాక్షిణ్యాలు లేకపోతే మనం బతకలేమని చెప్పడానికే కదా. తను దానం చేసే ఆవిడ, మనం చేతులు చాచి అడుక్కునే వాళ్ళమా? తల్లిని నన్ను గార్డియన్ గా పెట్టగా ఎవరిని పెడుతుంది? నీతో విల్లాని కొనిపించడానికి మొత్తం శ్రమ పడింది నేను. చివరకు తను దాత అయ్యింది, మనం దరిద్రులమయ్యామా? ఎందుకు స్వర్ణ అలా అంటావు? ఆ మాటకొస్తే మొత్తం ఆస్తి సంపాదించింది గ్రానీయే కదా. ఈ పొజిషన్, ఈ ఆస్తి అంతా గ్రానీ ఇచ్చిందే కదా. వద్దందామా? తనకి వయసు మీద పడింది, నీకు బాధ్యతలు అప్పగించింది.
లేకపోతే ఇచ్చేది కాదు. ప్రతిదాన్ని అలా అనుకోవద్దు స్వర్ణ. అన్నిటి సంగతి నాకు అనవసరం. అది మీ పేరున రాయించాలని దాన్ని గిఫ్ట్ గా నలుగురిలో మీరు వాడికి గిఫ్ట్ గా ఇస్తే అందరూ గొప్పగా చెప్పుకోవాలని ఆశపడ్డాను. అంతా తలకిందులు చేసి గొప్పతనం అంతా ఆవిడ మూటగట్టుకుంది. స్వర్ణ వదిలే స్వర్ణ. ఇలాంటి సమర్థింపు మాటలు మాట్లాడుకో. నా ఎదురుగా నిలబడద్దు. బావా వెళ్ళు, ముందు అవతలికి వెళ్ళు. తలుపు తీ స్వర్ణ. నేను చెయ్యను. వెళ్ళు, వెళ్ళి శ్రీమంగా సిరిమంగా నీ అంత ఎవరింకా లేరంటూ ఆవిడ దండకం చదువుతూ ఆవిడ భజన చేస్తూ ప్రదక్షిణాలు చేయి. వెళ్ళు. తలుపు తీ స్వర్ణ. చాలా టూ మచ్ చేస్తున్నావు స్వర్ణ. అర్థం లేకుండా అల్లరి చేస్తున్నావు. అయిన దానికి కాని దానికి ఇలా చేయడం పద్ధతి కాదు. నేనే కాందాన్ని, మీరందరూ అయిన వాళ్లే కదా. వెళ్ళు. నేననేది అది కాదు స్వర్ణ. నేనేది వినదలుచుకోలేదు. నన్ను విసిగించొద్దు. వెళ్ళు. తలుపు తీ స్వర్ణ. స్వర్ణ ప్లీజ్ స్వర్ణ, నా మాట విను స్వర్ణ ప్లీజ్. స్వర్ణ స్వర్ణ ప్లీజ్ స్వర్ణ, డోర్ ఓపెన్ చేయి స్వర్ణ. అమ్మా సీత. ఏంటమ్మా? స్వర్ణ మరీ గొడవ చేస్తోంది. గదిలో దూరింది. సాకేత్ ఎంత బతిమలాడుతున్నా తలుపులు తెరవడం లేదు. చాలా ఆవేశంగా అరుస్తుంది. నువ్వు వెళ్ళి దానికి నచ్చజెప్పి ఇంటికి వెళ్ళాలని చెప్పి తీసుకురా. ఏంటమ్మా ప్రతిదానికి? మొగుడు పెళ్ళాలి, వాళ్ళు చూసుకుంటారులే. సర్ది చెప్పడం సముదాయించటం సాకేత్ వల్ల కాదే. అదలా అరుస్తూ ఉంటే పెద్దావిడ వింటే మళ్ళీ ఏం గొడవ చేస్తారేమోనని భయంగా ఉందే. వెళ్ళవే, వెళ్ళు. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను, నువ్వేం భయపడకు. ఆ స్వర్ణ ప్లీజ్ స్వర్ణ, నా మాట విను స్వర్ణ ప్లీజ్. తలుపు తీ. నా మాట విని తలుపు తీ స్వర్ణ. సాకేత్, నువ్వు వెళ్ళు, నేను దాంతో మాట్లాడి తీసుకొస్తాను. వెళ్ళు సాకేత్. స్వర్ణ, స్వర్ణ, ముందు తలుపు తీవే. మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా గొడవలేనా? ముందు తలుపు తీ. ఏంటే, ఏమైంది నీకు? అసలు ఇప్పుడు ఏం జరిగిందని మీరిద్దరు గొడవ పడుతున్నారు? ఆవిడేదో తనే విల్లా కొనిచ్చినట్టు ఆ బిల్డప్ ఇవ్వడం ఏంటి? అమ్మమ్మ గారు ఎలా చేసినా నీకు మేలే చేసింది కదా, అది గ్రహించు. నువ్వు అనుకున్న విల్లా నీదైంది. ఆవిడ గారి ముష్టి నాకేం అవసరం లేదు. నా ఆశల మీద నీళ్లు చల్లి నాకు పరాభవం మిగిల్చింది. అతిగా ఆశపడకు స్వర్ణ. ఆవిడ చేసిందే అతి. ఏయ్, నీకేమైనా పిచ్చా? పిచ్చి మాటలు పిచ్చి కోరికలు కోరుకుంటున్నావు. ముందు పద, ఇంటికి వెళ్దాం. నేను రాను. సీత, ఇక్కడేం చేస్తున్నావు? అక్కడంతా నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఈవిడ గారిని బతిమలాడ్డానికి వచ్చావా? రాను అనే వాళ్ళని సాగదీయాల్సిన అవసరం నీకు లేదు. రా. అది కాదు రఘు. అది కాదు ఇది కాదు ఏమీ లేదు. ముందురా. దొంగచాటుగా విల్లా కొన్నది కాక మళ్ళీ ఏమైందని? ఆమె అలకలు నీ పిలుపులు. రా ముందు. స్వర్ణ, అనవసరమైన పట్టింపులు మొండితనం మంచిది కాదు. రా. ఆ మూర్ఖత్వాన్ని మార్చడం ఎవ్వరి తరం కాదు. నువ్వెందుకు ఆరాటపడ్డాం? మొగుణ్ణి గుప్పెట్లో పెట్టుకొని ఆడించేది చాలకనా? అందర్నీ అలాగే ఆడిద్దాం అనుకుంటుందేమో. అది జరగని పని. ఎందుకు లేని నానమ్మైన ఊరుకోవచ్చు. నేను మాత్రం సహించను. మరి ఇంత స్వార్థమా? వెళ్ళాకొని వేరుగా వెళ్లాలని దుర్బుద్ధి ఎందుకు? ఈవిడ బుద్ధిని బుద్ధి లేకుండా ఇంకా వెనకేసుకొస్తున్నావా? బ్రతిమలాడ్డానికి వచ్చావా? రా. ఈవిడితో ఉండడం చూస్తే
నానమ్మ మనకి చివాట్లు పెడుతుంది. ఆస్తులు, అధికారాలు, హక్కులు తప్ప ప్రేమలు, ఆపేక్షలు వద్దు ఈవిడి గారికి. ఇలాంటి వాళ్ళతో సంబంధం మంచిది కాదు. పద. ఏంటి ఇంకా నుంచున్నావు? పద. రఘు, రా. అందరికి నానమ్మ పిచ్చి పట్టింది. వదిలేస్తా, అందరి పిచ్చి వదిలేస్తా. బాగెత్తా నామకరణం డోలోత్సవం ముగిసింది. స్టేజీ మీద నాటకం అద్భుతంగా సాగింది. ఏమైంది రాధాకృష్ణ? ఏమవటం ఏంటత్తా? మా చిన్నది లేదు, పెద్దావిడికి తెలియకుండా విల్లా తీసుకుంది. అది దాని మొగుడి చేత పిల్లాడి గిఫ్ట్ ఇప్పించి పెద్దావిడిని ఇన్సల్ట్ చేద్దాం అనుకుంది. కానీ ఆవిడేమన్నా సామాన్యురాలా అత్త? దీని సంగతే, దీని బిల్లా సంగతే ముందే కనిపెట్టి అది కాస్త ఆవిడే కొని పిల్లాడి గిఫ్ట్ ఇస్తున్నట్టు పేపర్లో మార్పించేసింది. మొగుడిచ్చిన గిఫ్ట్ అనుకుంది కదా. వాడి నానమ్మ ముని మనవడు కొనిచ్చిన కానుక అయింది అది. దాంతో ఇకనే చిన్నదానికి చిరు ఎత్తుకొచ్చింది, చిందులేస్తూ వెళ్ళిపోయింది. అలాగా? ఆ? దాన్ని కాలు కింద పెట్టకుండా కాళ్ల కింద ముళ్ళ కంప పెట్టు. అదలా గాల్లో ఎగురుతూనే ఉండాలి. దాని ఎగురుడికి మంగమ్మకి చిర్రెత్తుకు రావాలి. అంతే, అదే యుద్ధంగా మారుతుంది. మంచి రేగుకంప చూసి స్వర్ణ కాళ్ళ కింద పడేయ్. అలాగే అత్త. ఆ మాట నువ్వు నాకు చెప్పాలత్తా. నేనున్నది అంతకేగా. రాధాకృష్ణ, మంగమ్మ ఏం చేస్తుంది? తను గెలిచిందిగా. దాంతో జనంతో విజయ విశేషాలు చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంది. ఉండద్దు, అది సంతోషంగా ఉండడానికి వీల్లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళెంత సంతోషంగా వచ్చారో అంత ఏడుస్తూ వెళ్ళాలి. నువ్వేదైనా చెయ్యి రాధాకృష్ణ, ఏదైనా చెయ్యి. నేను చెయ్యాల్సిందేం లేదత్తా. జరగాల్సిందంతా మా స్వర్ణ మూలంగా జరుగుతానే ఉంటది. అదంత కోపంగా వెళ్ళింది కదా. ఇక్కడ ప్రశాంతత ఎందుకుండదత్తా? అంతేనంటావా? ముమ్మాటికి అంతేనత్త, నీ మీదొట్టు. నేనున్నాను కదా అత్త, నేను చూసుకుంటా కదా. భయత్త. ఏయ్, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు అల్లుడు. ఎందుకు భయపడుతున్నావు నన్ను చూసి? ఏం పెట్టుకున్నావు జేబులో? తీ, బయటిది. ఏం లేదు అల్లుడు. నేను భయపట్టేవాడి? నేనేం భయపట్టలా. భలేవాడు అల్లుడు, నేనేం దాయిలా. నువ్వు ఇలా చెప్పవు గానీ నీకు నానమే కరెక్ట్. పోదా. అల్లుడు, పద. అయ్యో రా. అయ్యో, పశువులు లాక్కెళ్తారా ఏంటల్లుడు? రైతు పెట్టాడు పట్టుకుని. నానమ్మా, ఉత్తరాలుడు. అమ్మో చచ్చా. నానమ్మా, ఈ మహానుభావుడు మళ్ళీ ఏవో నక్క వేషాలు వేస్తున్నాడు. నేను అలా బయటికి వెళ్తే నన్ను చూసి భయపడుతూ జేబులో చేయి పెట్టుకొని తీయమంటే తీయడం లేదు. చూపించమంటే చూపించడం లేదు. ఏం రాధాకృష్ణ, నువ్వు ఇంకా బుద్ధి మార్చుకోలేదా? అది తీరా, తీ బయటి తీ. తీ. అట్టాంటిదే లేదమ్మా. ఎప్పుడో మారిపోయా. మారాకే మీ దగ్గరికి వచ్చానమ్మా. ఏయ్, మాటలు ఆపి ముందా జేబులో ఏముందో చూపించు. తీ ముందు. వద్దమ్మా, బలవంత పెట్టమాకండి, బాగుండదు. తీయరా. ఏయ్, ఎవరికి బాగుండదు? అల్లుడు, మాకు బాగుండదా నీకు బాగుండదా? ముందు తీస్తావా తీయవా? వద్దు అల్లుడు గారు, నన్ను ఇబ్బంది పెట్టమాకండి. కబుర్లు ఆపి ముందు బయటికి తీరా. ఏయ్, తీయకపోతే మళ్ళీ నా గడప తొక్కకుండా చేస్తాను.
తీ ముందు. ఏయ్ తీవయ్యా తీ. ఏయ్ రాధాకృష్ణ తీ ముందు. తీ. తీ రాధాకృష్ణ తీ. వద్దమ్మా, నన్ను ఇబ్బంది పెట్టమాకండి. ఈయనమ్మా. ఎదవాళ్ళ వాటి మానుకోలేకపోతున్నా. పోరా. ఇదే అల్లుడి గారు, చూస్తే బాగుంటుందని, అందరిలో కలిస్తే వాసన వస్తుందని అలా దూరంగా పోయి చాటుగా కాల్చిపోయా. చెప్పలత్వం ఆపుకోలేక కాల్చుకోట్లా. అల్లుడు గారు అలుమాల పడి నన్ను పశువులు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారబ్బా. వద్దల్లా ఇల్లా, నాకు ఇలా తీగి తప్పలేదమ్మా. క్షమించండి పెద్దమ్మ గారు. ఏడ్చావులే, ఆ మాట వాడితో చెప్పుచావచ్చుగా. వెధవల వాట్లు నువ్వు పాతలకి. అల్లుడు గారు అలుమాల పడి నన్ను పశువులు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చారబ్బా. వద్దల్లా ఇల్లా, నాకు ఇలా తీగి తప్పలేదమ్మా. క్షమించండి పెద్దమ్మ గారు. ఏడ్చావులే, ఆ మాట వాడితో చెప్పుచావచ్చుగా. వెధవల వాట్లు నువ్వు పాతలకి. నేను మీకు అంత తేలిగ్గా దొరుకుతానా? అసలు మంట పెట్టేదే ఆ ఫోను, పొగొచ్చేవి ఇవి. అమ్మో, కాస్త అయితే పట్టుబడిపోయేవాడిని. ఈ సిగరెట్లే నన్ను రచించాయి. అందుకే అప్పుడప్పుడు వ్యసనాలు మనం రచిస్తాయి అంటారు. అలాగేనమ్మా. సరే బయలుదేరదాం మంగా. బయలుదేరదాం. బయలుదేరక ఇంకా ఇక్కడ మనకు పని ఉంది. పదండి. వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పండి. స్వర్ణ ఎక్కడికి వెళ్ళింది? స్వర్ణ 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 పిల్లాడేడి? వాళ్ళ తాతయ్యతో ఆడుకుంటున్నాడు పిన్ని గారు. స్వర్ణ స్వర్ణ ఫోన్ చేస్తోంది. ఫోన్ చేయటం ఏమిట్రా? హలో స్వర్ణ, ఎక్కడా? నాకు జరిగిన అవమానం నేను భరించలేకపోతున్నాను. నాకు విలువలేని చోటికి నేను రాదలుచుకోలేదు. అక్కడికి వచ్చి చచ్చి బతకటం కన్నా చావే మేలనుకుంటున్నాను. అందుకే చెరువు దగ్గరికి వెళ్ళి అందులో దూకి చేద్దామనుకుంటున్నాను. ఏ స్వర్ణ, ఏం మాటలో చావడం ఏంటి? నాకు విలువలేని చోటికి నేను రాదలుచుకోలేదు. అక్కడికి వచ్చి చచ్చి బతకటం కన్నా చావే మేలనుకుంటున్నాను. అందుకే చెరువు దగ్గరికి వెళ్ళి అందులో దూకి చేద్దామనుకుంటున్నాను. ఏ స్వర్ణ, ఏం మాటలో చావడం ఏంటి? నీకేమన్నా పిచ్చా? ఏమిట్రా? ఏమంటుంది అది? స్వర్ణ, ఎక్కడున్నావు స్వర్ణ? చెప్పానుగా, చెరువులో దూకి చావడానికి వెళ్తున్నా. ఏ స్వర్ణ, తొందరపడొద్దు. పిచ్చి పిచ్చి నిర్ణయాలన్నీ మానుకో. నేను డిసైడ్ అయ్యే వెళ్తున్నా. స్వర్ణ. సారీ బాబా. స్వర్ణ, ఏ స్వర్ణ, స్వర్ణ. ఏమిట్రా? ఏమైందట? సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. సారీ బావా అంటూ ఫోన్ పెట్టేసింది. ఎంత మొండిదాన్ని కన్నావు సావిత్రి నువ్వు. ముందో తొండో తర్వాత, ముందు వెళదాం పదండి, ఆపుదాం పదండి. అదేదో మనల్ని బెదిరించాలని చూస్తుందండి. నువ్వు ఇంకా మాట్లాడక మంగా. పదండి రేయ్, పదండి వెతుకుదాం పదండి. వెళ్దాం పదండి అమ్మా.